భారతీయ జనతా పార్టీ 2011 సెన్సస్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి సెన్సస్ కూడా 10 సంవత్సరాల తర్వాత చేయవలసినటువంటిది ఎప్పుడైతే రిజర్వేషన్లో జనాభా ప్రాతిపదికగా కేటాయిస్తాం అనేది మనందరూ కూడా బాగా తెలుసు. ఈ సెన్సస్ చేయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయని కారణంగా కూడా కొంత ప్రపోర్షనేట్ గా ఈ జనాభా పెరిగిన ప్రకారం రిజర్వేషన్ కూడా పెరగవలసినటువంటి అవసరం ఉందనేది మనకు ముందు బాగా తెలుసు. కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా రిజర్వేషన్లు పెంచుకోవద్దని లేదు. సుప్రీంకోర్టు ఆదేశానుసారమే దీన్ని కోర్ చేస్తూ ఈ సాంకేతికమైనటువంటి అంశాన్ని చూపిస్తూ ఈ రిజర్వేషన్ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. మరి మేము ఇచ్చినటువంటి మీ 21.40 ఏదైతే ఉందో దాన్ని అబద్ధాలుగా ఈ ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ గతంలో ఉన్నటువంటి దాన్ని తగ్గించినటువంటి ఘనత ఎవరిది? మేము 42% చేయడానికి శతసూచి ప్రకారం ఒక రోడ్ మ్యాప్ వేస్తే, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి రోడ్డు వేస్తే దాన్ని ఆమోదించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదిస్తలేదు? అంటే మేము ఆమోదించమని చెప్పి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక పార్ట్ కాదా? తెలంగాణ బీసీలు ఓటర్లు కాదా? మీకు కూడా అవకాశం ఇచ్చింది కదా. మా వెంకటరామన్ చెప్పి ఇందాక భారతీయ జనతా పార్టీ వర్షన్లు తెలంగాణ రాష్ట్రంలో 8 మందిని ఎంపీలను ఇచ్చారు. మరి అందులో కూడా బీసీ బిడ్డలున్నారు కదా, హిందూ బిడ్డలున్నారు కదా, వారు కూడా జై శ్రీరామ్ అంటారు కదా. మేమందరం కూడా రాముని బిడ్డలమే, రాముని కొలుస్తాం. మేము కూడా ఎల్లమ్మను కొలుస్తాం, మల్లమ్మను కొలుస్తాం, అందరినీ కొలుస్తాం. అందరూ మా గుండెల్లో దేవుళ్ళే ఉంటారు, అందరిని అభిమానిస్తాం. కానీ వారు చేసిన పాపమేంది? తెలంగాణ ప్రజలు చేసినటువంటి పాపమేంది? 9th షెడ్యూల్లో చేర్చి విద్యా ఉపాధి అవకాశాల్లో స్థానిక సంస్థల్లో వారి అవకాశం కల్పించడానికి గౌరవ హోంమంత్రి గారు కానీ, గౌరవ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు కానీ చొరవ తీసుకొని తెలంగాణ ప్రజలకు సహాయ సహకారాలు అందించవచ్చు కదా. అది చేయకుండా మేము చెప్పలేం. ప్రతిపక్ష పార్టీలు చెప్పినాయి కాబట్టి మాకు సంబంధం లేదు అని అనడం ఎంతవరకు సమంజసమో దయచేసి మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశమా లేదా? ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలకు వస్తే ఖచ్చితంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళరో ఖచ్చితంగా 85 నుంచి 90% మా డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, మేము ఇచ్చినటువంటి మౌలిక సదుపాయాలకు రోడ్ల కల్పన కానీ, మేము ఇచ్చినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కానీ, మిగతా ఉచిత బస్సు కానీ, మహిళ డాక్టర్ సంఘాలకు ఇస్తున్నటువంటి పథక డబ్బులు కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజాప్రభుత్వాన్ని ఆస్వాదించడానికి తెలంగాణ ఓటర్ దేవుళ్ళు మేము సపోర్ట్ చేసినటువంటి సర్పంచ్ గెలిపిస్తారని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాం. అందులో ఎలాంటి అనుమానం లేదు.